హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. టెక్ వరల్డ్ లో జరిగే లేటెస్ట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. అదేంటో చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. చిన్న చిన్న కంపెనీలే కాదు, పేరున్న సంస్థలు కూడా పెద్ద ఎత్తున లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఇటీవలి కాలంలో అలాంటివి చాలానే చూస్తున్నాం. తాజాగా వరల్డ్స్ లార్జెస్ట్ నెట్వర్కింగ్ కంపెనీ సిస్కో కూడా అదే బాట పట్టింది. ఈ ఏడాదిలో రెండోసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపాలని నిర్ణయించింది. 4,000 కన్నా ఎక్కువ మందిపై ఈ ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. సిస్కో ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ లో భాగంగా లే ఆఫ్స్ కు సంబంధించిన అనౌన్స్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం ఆర్థిక మాంద్యం కారణంగా కంపెనీలు ఎంప్లాయీస్ ను తొలగించేవి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అడాప్ట్ చేసుకోవడం వల్ల జాబ్ కట్స్ ఎక్కువ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం మార్కెట్లో సిస్కోకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆ కంపెనీ ఉత్పత్తులకు గతంతో పోలిస్తే డిమాండ్ తగ్గింది. దీనికి తోడు ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి లేటెస్ట్ టెక్నాలజీలపై సంస్థ దృష్టి పెట్టింది. 2025 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఉత్పత్తుల ఆర్డర్లను భారీగా పెంచుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఎంప్లాయీస్ సంఖ్యను తగ్గించుకుంటూ వస్తోంది. దీనిలో భాగంగానే 2024 ఫిబ్రవరిలో 4,000 మందిని తీసేసింది. ఇప్పుడు కూడా అదే సంఖ్యలో లే ఆఫ్స్ ఉండబోతున్నాయి. ఈ సమాచారాన్ని సిస్కో ఇప్పటికే ఉద్యోగులకు అందించినట్టు తెలుస్తోంది. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఈ వీడియోపై మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.